వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పును కైవసం చేసుకుంది. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంబరాలు కూడా జరుపుకున్నారు. ఏదైతే టీం ఉందో అది విజయోత్సవ వేడుకల్లో భాగంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో కూడా ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అవి కంటికి కనిపించని దుష్పరిణామాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏంటంటే ఈ ఐపీఎల్ సీజన్ మీద బెట్టింగ్లు జరుగుతాయి. ఈ బెట్టింగ్లు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సో ఈ ఐపీఎల్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలని ఏఐవైఎఫ్ ఇక్కడ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తుంది. వారి దగ్గరకు వచ్చాం, వారిని అడుగుదాం ఎందుకు ఈ ఐపీఎల్ను నిషేధించాలని వారు కోరుతున్నారు. చెప్పండి, మీరు ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ పై? మేము ఈ దేశంలో కాదు ప్రపంచంలో క్రీడా రంగంలోనే అభివృద్ధి చేయాలి, అందులో యువతని కింద స్థాయి సామాజిక వర్గాన్ని కూడా క్రీడా రంగంలో ప్రోత్సహించాలని పోరాడేది ఏవైఎఫ్ఏ. ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రీడా రంగం కార్పొరేట్ కంపెనీల కబంధ హస్తాల్లో చిక్కుకొని కేవలం కార్పొరేట్ వ్యాపార సంస్థగా మారింది ఈరోజు క్రీడా రంగం. ఒక నిరుపేద వ్యక్తి క్రీడా రంగంలో అడుగు పెట్టాలంటే అనేక ఆర్థికంగా, వ్యక్తిగతంగా, మానసికంగా అవసరమైతే ఒక్కొక్కసారి కూడా వాళ్ళని మహిళలను కూడా శారీరక హింసించే పరిస్థితులు కూడా మనం చూసాం. లాస్ట్ టైం బ్రిజ్భూషణ్ లాంటి వాళ్ళు. అది ఈనాడు కార్పొరేట్ కంపెనీ మన క్రికెట్ అంటే ఎంతో అభిమానం మాకు కూడా. కానీ ఆ క్రికెట్ని ఈరోజు ఒక ఐపీఎల్ నిర్వహణ పేరుతో నిర్వహించి కొన్ని ఫ్రాంచైజీలుగా ఏర్పాటయ్యి కొన్ని గ్రూపులుగా విభజించి నిర్వహిస్తున్నప్పుడు ఇటీవల ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది కోట్లాది మంది యువతని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఆకర్షించి ఏడాదికి ఐపీఎల్ నిర్వహించేటప్పుడు ఏడాదికి 8,50,000 కోట్ల రూపాయలు బెట్టింగ్ సొమ్ము చేతులు మారుతుందని ఈరోజు పత్రికలు గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఒకవైపు మన భారతదేశంలో మనకు చట్టం ఉంది, ఆన్లైన్ గేమింగ్ చట్టం. ఈ ఆన్లైన్ గేమింగ్ చట్టం ద్వారా దేశంలోని కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు పన్నులు కూడా పొందుతుంది. దానికి ఒక సంస్థ కూడా ఉంది. కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో యువత ప్రజల కోసం, వాళ్ళ మెరుగు, వాళ్ళ అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాము, అనేక సాంకేతిక విప్లవం తీసుకొచ్చాము, మేక్ ఇన్ ఇండియా, భారత్ పడ అనేక నినాదాలు చేస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు వేలాది కోట్ల రూపాయలు ప్రచారం చేసుకుంటున్న బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు బెట్టింగ్ యాప్ల నిర్వహణలు అమలు చేయడంలో కట్టడి చర్యలు ఎందుకు విఫలం చెందారో మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు డబ్బు ఎంత మారుతుందో ఈ దేశంలో యువత భవిష్యత్తు అంతే పోతుంది. మధ్యతరగతి వేలాది కుటుంబాల యొక్క ఆస్తులు కోల్పోతూ ఉన్నారు, వందలాది ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ జీవితం అట్టడుగు స్థాయిలోకి పోతూ ఉంది. పోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ చర్యలు తీసుకుంటే మనం అడుగుతూ ఉన్నాం ఒకవైపు. మరోవైపు ఇటీవల మనం చూసాం, బెంగళూరులో ఆర్సీబీ గెలిచిన తర్వాత 30,000 మంది పరి స్టేడియంలో 3 లక్షల మంది వెళ్తే అక్కడ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉంది, నిఘా వర్గాల వైఫల్యం ఉంది, 11 మంది చనిపోయారు. తక్షణమే ఐపీఎల్ మ్యాచ్ను రద్దు చేయాలా? ఏదైతే 11 మంది చనిపోయారో ఆ 11 మంది అత్యాచారం కేసు కింద ఐపీఎల్ మ్యాచ్ నిర్వాహకుల మీద, క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ గారి మీద కేసు పెట్టి వారిని తక్షణమే అరెస్టు చేయాలా? 11 మంది కుటుంబాలు వారి భవిష్యత్ సంబంధించిన ప్రాణాలు నష్టపరిహారం తీసుకురావాలా? ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ ద్వారా వీళ్ళు ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఐపీఎల్ ఆ సొమ్మునంతా తీసుకొని కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసి ప్రజా అభివృద్ధికి చేయాలా? అలాగే బెట్టింగ్ యాప్ల ద్వారా వెళ్ళిన సొమ్మును కూడా రికవరీ చేసుకొని, గతంలో నరేంద్ర మోడీ విదేశాల్లో నల్ల డబ్బుని తీసుకుంటామని మోడీగా చేయలేపారు. కనీసం ఈ బెట్టింగ్ యాప్లను అన్నింటినీ తక్షణమే కట్టడి చేయండి. అనేక సాంకేతిక విప్లవం ఈరోజు పరిజ్ఞానం చెందింది, దేశంలో అభివృద్ధి కోసం వాడుతున్నామని చెప్తున్నారు. కానీ అది అభివృద్ధి కాకుండా దేశ ప్రజలు నష్టపోయే విధంగా మరి ముందుకెళ్ళిపోతుంది సాంకేతిక కట్టడి చేయడంలో ఈ వర్గాలు విఫలమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా వర్గాలు విఫలమయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్ రద్దు చేసేంత వరకు, అలాగే 11 మంది నష్టపరిహారం ఇచ్చేంత వరకు, ఏదైతే నిర్వాహకులు విరాట్ కోహ్లీ అరెస్ట్ చేసేంత వరకు యువతను చైతన్యం చేస్తాము. ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే బెట్టింగ్ యాప్లు తక్షణం అన్నింటినీ కంప్లీట్గా రద్దు చేసి దేశంలో యువత ప్రాణమానాలు కాపాడాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా సమితి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అనేక పోరాటాలకి సిద్ధం అవుతాం కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే అక్కడికి మనం చూస్తే విజయోత్సవ సభ ఏదైతే వారు నిర్వహించారో, సో అక్కడికి భారీగా అభిమానులు కూడా చేరుకున్నారు. అంటే అంటే ముఖ్యమంత్రికి కానీ అక్కడ ఉన్న మంత్రులకు కానీ అంటే సమాచారం ఉందంటారా లేదంటారా? అంటే అంతమంది పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి అక్కడ భద్రతా ఏర్పాట్లు ఈ తగిన మేరకు ఉండాలనే ఉద్దేశం ఉంటుంది. ఖచ్చితంగా క్రికెట్ అభిమానులు చాలామంది ఉన్నారు, విరాట్ కోహ్లీ గారు చాలా అభిమానులు ఉన్నారు. మనం సామాజిక వేదిక కింద ఎంతమంది దాన్ని ఫాలో అవుతారు, ఖచ్చితంగా వస్తారని ప్రభుత్వాల వైఫల్యం కాదు, కేవలం అక్కడ ఉన్న
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, ఎందుకంటే ముఖ్యమంత్రి వెళ్తా ఉన్నారు కూడా తెలుసు. వాళ్ళ వైఫల్యం వల్ల ఈ హత్యలు జరిగాయి. కావున అది ప్రభుత్వ హత్యలుగా పరిగణించవచ్చు. ఆర్సీబీ యొక్క టీము, విరాట్ కోహ్లీ ప్రభుత్వ హత్యలుగా వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా. మీరు చెప్పండి, ఏదైతే ఈ ఐపీఎల్ వల్ల చాలా మంది బెట్టింగ్ కూడా బారిన పడుతున్నారు. ఎందుకంటే తెలిసి తెలియక, అంటే ఒక రూపాయి వేస్తే 10 రూపాయలు వస్తాయనే ఆశతో చాలా మంది డబ్బులు పెట్టేసి ప్రాణాలు కూడా అంటే ఆత్మహత్యలు కూడా పాల్పడతారు. దానికి మీరేం చెప్తారు? ఈ ఐపీఎల్ మ్యాచ్లను కేవలం జూదం ప్రాయంగా మార్చేశారు. కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి ఈ ఐపీఎల్ మ్యాచ్లను తీసుకొచ్చారు. ఈ ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా అనేక మంది విద్యార్థులు, యువకులు రూపాయి, 2 రూపాయలు, రూపాయికి పెడితే 100 రూపాయలు వస్తుందని, 100 రూపాయలు పెడితే 5,000 వస్తుందని, 200 వస్తుందని, ఇట్లాగా అంటే ఐపీఎల్ మ్యాచ్లు కేవలం మనం చూస్తూ ఉంటే వ్యాపార ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తాయి టీవీలోని. క్రికెట్ మ్యాచ్ కంటే వ్యాపార ప్రకటనలకి ఎక్కువగా పరిమితం చేశారు. ఇది కేవలం ఐపీఎల్ మ్యాచ్లు ఫ్రాంచైజీలు తీసుకొని స్పాన్సర్షిప్ల పేరుతోని, బెట్టింగ్ యాప్లతోని కనెక్టివిటీ మాట, ఈ కనెక్టివిటీతోనే ఎక్కువగా ప్రచారం పొంది జనాల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రచారం నిర్వహించడం వల్ల ఈ ఎవరైతే ఈ క్రికెట్ అభిమానులు ఉన్నారో ప్రముఖ క్రీడాకారులు చెప్పడం వల్ల వాళ్ళ అభిమానానికి లోనయ్యి ఈ బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసి డబ్బులు పోగొట్టుకునే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఈ క్రీడారంగంగా చూడకుండా జూదంగా ప్రాయంగా చూడటం వల్లనే అనేక మంది యువకులు బలైపోతున్నారు. ఇదే పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలోనే మరి బెంగళూరులోని 11 మంది ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణము ఆ నిర్వాహకులు ఆ రోజు విజయోత్సవాలు చేసిన పైనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా బాధ్యత వైఫల్యం కూడా చట్టపరంగా కనిపిస్తుంది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేయాలి. వారిపైన హత్యాత్మక కేసులు కూడా పెట్టాలని ఏవైపుగా డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే క్రీడారంగంగా చూడాలి. జూదప్రాయంగా చూడడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైతే అమాయక ప్రజలు బలవుతున్నారో వీటిని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో కూడా ఐపీఎల్ మ్యాచ్లు పూర్తిగా నిషేధించాలి. ఐపీఎల్ని, బెట్టింగ్ యాప్లని ప్రచారం చేసే ఏ సెలబ్రిటీలు కానీ ప్రముఖ క్రీడాకారులు కూడా వాళ్ళందరినీ కూడా శిక్షించేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఏవైపుగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? ఇవాళ ప్రధానంగా పంజాబ్, ఆర్సీబీ 18 సంవత్సరాలుగా కప్పు లేదని తాతాలాడుతున్న సందర్భంలో కర్ణాటక వేదికగా బెంగళూరులోని మ్యాచ్ నిర్వహించారు. ఇవాళ మ్యాచ్ నిర్వాహకులకి అవగాహన ఉంటుంది. ఇద్దరికీ కప్పు లేదు కానీ నీ తరపున నేను, నా తరపున వేలాది మంది లక్షల్లో వచ్చారు. దాన్ని నియంత్రించే బాధ్యత ఐపీఎల్ నిర్వాహకుల పైన ఉంది, అక్కడ ఉన్న ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు అంతమంది విజయోత్సవ ర్యాలీలో చనిపోయిన 11 మంది యువత క్రీడా అభిమానులు, అక్కడ ఉన్న పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. 4గురినో 6గురినో సిపిల్ని, ఎస్పీలని సస్పెండ్ చేశారు తప్ప నిర్వహించే ఐపీఎల్ నిర్వాహకుల్ని శిక్షించట్లేదు. వాళ్ళని ప్రధానంగా శిక్షించాలని అఖిల భారత యువజన సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ఐపీఎల్కి బానిసలు అయిపోయారు. ఒక మందుకు బానిస, డ్రగ్స్కి బానిస ఎలాగవుతారో యువత, చదువుకున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్లు ఇవాళ లోన్లు డౌన్లోడ్ చేసుకుని, యాప్లు డౌన్లోడ్ చేసుకుని 100 రూపాయలు పే చేస్తే 10,000 వస్తుంది, 6 కొడితే 20,000 వస్తుంది. ఇలాగా మభ్యపెట్టి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల లావాదేవీలను అంతా కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈ అరికట్టకపోయిన అఖిల భారత యువజన సమాఖ్య మరిన్ని పోరాటాలకు సిద్ధమే. ఐపీఎల్ నిషేధించారు, మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సో మీరు ఐపీఎల్ నిషేధించాలంటున్నారు. సో చాలా మంది స్టార్స్, అంటే సినిమా సెలబ్రిటీలు కానివ్వండి, క్రికెట్ స్టార్ కానివ్వండి, ఏదైతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కూడా ఈ మ్యాచ్ మధ్యలో మీరు చూడొచ్చు యాడ్ లైవ్ వస్తుంటారు. చాలా మంది వాటికి కూడా ప్రభావితం అవుతారు. సో దాన్ని మీరేం చెప్తారు? ఈ సెలబ్రిటీలకు కూడా వాళ్ళ లావాదేవీల కోసం, వాళ్ళ డబ్బు కోసం వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, అంతర్గతంగా జరుగుతున్నాయి. ఈ అంతర్గతంగా జరిగేది వాళ్ళపైన కూడా ప్రభుత్వాలు కొన్నేసి నిఘా వర్గాలను ప్రయత్నించాలి. ఎందుకంటే సామాన్యులు దీనికి బలి అయిపోతున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువత అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డుకి రోదన పడుతున్నారు. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? ఇటువంటి సెలబ్రిటీలోని దేని ఒక అవగాహన, ఒక మంచి దానికోసం చేయొచ్చు. డబ్బు కోసం సామాన్యులను, మధ్యతరగతి కుటుంబాలను బలిపసులు చేస్తున్నారు. దీన్ని ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రభుత్వాలు కూడా దీని మీద, నిఘా వర్గాలు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకొని దీన్ని అరికట్టే దిశగా మార్గం చూపాలని అఖిల భారత యువజన సమితి డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఐపీఎల్ ఉందో దాని ద్వారా గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను గుర్తించి ఒక
అతిపెద్ద వేదిక పరిచయం చేయడం అనేది ఒక మంచి విషయం. ఎందుకంటే క్రీడాకారులుగా వారికి కూడా మంచి భవిష్యత్తు లభిస్తుంది. కాకపోతే ఈ ఐపీఎల్ వేదికగా అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ సాగుతున్నాయని, ముఖ్యంగా బెట్టింగ్ యాప్లు, ఏదైతే బెట్టింగ్ యాప్లో అంటే తమకు ఇష్టమైన స్టార్లో లేకపోతే సినీ క్రీడా అభిమానులు వీళ్ళంతా ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి ఆ స్టార్స్ చెప్పి ఈ బెట్టింగ్ యాప్ ద్వారా మీరు డబ్బులు పెట్టినట్లయితే మీరు మరింత డబ్బులు సంపాదించవచ్చని ఏదైతే ముఖ్యంగా ఈ యాడ్స్కి ఎక్కువగా ఆకర్షితులై ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లపై బ్యాన్ ఉన్నప్పటికీ దీనిపై కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ లేదు. సో కేంద్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి ఈ బెట్టింగ్ యాప్లు, బెట్టింగ్ మాఫియాను అరికట్టాల్సిన అవసరం ఉందని, తక్షణమే ఈ బెట్టింగ్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, అలాగే ఐపీఎల్ను కూడా బ్యాన్ చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.